అయితే జీవితంలో నేను చెప్పేది ఏంటంటే భగవంతుని పూజించేవారు శ్రద్ధాభక్తితో పూజించండి. ఇప్పుడు నవరాత్రి వేడుకలు కదా, అమ్మవారిని విశేషంగా ఈరోజు ఏంటి బ్రహ్మచారిణి అనుకొని మనం పూజిస్తాం. ఈరోజు అంతే, మీరు బ్రహ్మచారిణి లేదు అంటే అమృతలక్ష్మి అని పూజించినా కూడా ద్వితీయ రోజు అనుష్ఠానంలో విశేషంగా ప్రతిరోజు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు అంటే కుమారిలు పుష్పవతి కాకుండా కుమారి పాద పూజ చేసి విశేషంగా వాళ్ళని దుర్గాలు అని ఆహ్వానించాలి, కూర్చోబెట్టాలన్నమాట. కూర్చోబెట్టేసి దుర్గాయే నమః ఒక ఆమె, ఆయాయే నమః, ఆర్యాయే నమః, భగవతియే నమః, కుమారియే నమః, అంబికాయే నమః, మహిషాసుర మర్దినే నమః, తర్వాత చండికాయే నమః, సరస్వతి నమః, వాగీశ్వర్యే నమః అనుకొని విజయ దుర్గాయే నమః అనుకొని ఆ 9 దుర్గాల్ని ఆ నవదుర్గేల్ని వాళ్ళకి ఆవాహన చేసి వాళ్ళే దుర్గా స్వరూపులు అనుకొని నమస్కారం చేసుకోవాలి ఆడపిల్లలు. అదైన తర్వాత సుమంగళి పూజ, ఇక్కడ కుమారి పూజ సుమంగళి పూజ 2 చేసుకోవాలి. ప్రతిరోజు కుమారి సుమంగళి పూజ లేనిది సప్తశృతి పారాయణ 700 శ్లోకాల పారాయణ చేసినా ప్రయోజనం లేదు, ఇంట్లో నవచండీ యాగం చేసినా ప్రయోజనం లేదు, సహస్రచండీ యాగం చేసినా ప్రయోజనం లేదు. చండీ హోమానికి గుడాన్నము అని ఉపయోగం చేయాలి. గుడాన్ అంటే బెల్లము మరియు అన్నంతో కలిపింది. గుడాన్నం ప్రతి ఆహుతికి ఇస్తూ ఉండాలి.